హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రమ్య. యాక్చువల్లీ చెప్పా కదా, ప్రతాప్ వచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్ మొత్తం తిరుగుతూనే ఉన్నామని. సో మా ఇంటి దేవునికి వచ్చి వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళాము. ఫస్ట్ అయితే బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక రోజు స్టే ఉండి బెంగళూరు టు తిరుపతి. బెంగళూరు వెళ్ళే రోడ్లో ఈ దోశ కార్నర్ ఉంటుందండి, ముళబాగుల దోశ అని, చాలా ఫేమస్ అక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. మేము అక్కడ మార్నింగే స్టార్ట్ అయ్యాము కాబట్టి టిఫిన్ తినేసి స్టార్ట్ అయ్యాము. సో అక్కడ నుంచి ఫస్ట్ కాణిపాకం వెళ్ళాము. కాణిపాకంలో మార్నింగ్ అంటే తిరుపతి టు కాణిపాకం ఒక 1 అవర్ 10 మినిట్స్ అలా పడుతుంది అంతే కదా. సో ఫస్ట్ కాణిపాకం వెళ్ళి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని దాని తర్వాత తిరుపతి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ 1:30 అలా అయింది మేము తిరుపతికి వెళ్ళేసరికి. అప్పుడు 2 o'clockలో క్యూలో నిలబడితే భూదేవి కాంప్లెక్స్లో మాకు 4:30కి టికెట్స్ దొరికాయి. అది కూడా నెక్స్ట్ రోజు నైట్ 8 o'clockకి. చాలా అంటే చాలా టైం పట్టింది. మా మరిది వచ్చేసి మాతో పాటు రాలేదు, అంటే ప్రతాప్ వాళ్ళ పెద్దమ్మ కొడుకు. తను వచ్చేసి బస్లో వచ్చాడు. బస్ స్టాప్ దగ్గర ఎక్కడో ఇస్తారంట టికెట్స్ తిరుపతి దర్శనంకి, సర్వదర్శనానికి. అవి యాక్చువల్లీ తను వచ్చేసి ఒక 1/2 hour ఏమో నించున్నాడు అంతే, ఒక 20 minutes 1/2 hour నించుంటే తనకు కూడా సేమ్ నెక్స్ట్ రోజు నైట్ 9 o'clockకి టికెట్ దొరికింది. మేము అర్రే అనుకున్నాము నిజంగా. అంటే ఎంత అంటే తిరుపతి దర్శనానికి వెళ్ళేటప్పుడు కన్నా ఇలా టికెట్ తీసుకోవడానికే ఎక్కువ టైం వేస్ట్ అయిందన్నమాట మాకు. ఇంకా సర్లే ఎలాగో అంతా ఒకేసారి వెళ్ళొచ్చు కదా అని హ్యాపీ ఫీల్ అయ్యాము. తర్వాత కాళహస్తికి ఆ రోజు నైటే కాళహస్తికి వెళ్ళి వచ్చేసాము. రిటర్న్ వచ్చి తిరుపతిలోనే ఒక దగ్గర ఇలా రూమ్ స్టే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇవి అపార్ట్మెంట్స్ ఇలా స్టేకి ఇస్తున్నారన్నమాట. నేను అడిగాను మా ఆయన్ని, ఎందుకు ఇలా అంటే మామూలు రెంట్కి ఇవ్వచ్చు కదా అంటే, రెంట్కి ఇచ్చేదానికన్నా ఒక రోజుకే 3,000 అలా వాళ్ళు పే చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఇదే ఎక్కువ లాభం కదా అన్నారు. నిజమేనండు. అంటే ఇది అపార్ట్మెంట్స్ ఇలా స్టేకి ఇచ్చేస్తున్నారు. ఒక రోజు 2 days మనకి ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఉండొచ్చు. 2 bed 2 bath చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మాత్రం చాలా నీట్గా ఉన్నాయి, ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఉన్నాయి, బాగున్నాయి. వచ్చేసి నైట్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ఆ రోజైతే. మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. పాపకు కూడా స్నానం చేపించేసి ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాము. ఎందుకంటే మేము నెక్స్ట్ రోజు మార్నింగ్ అర్లీగా బయలుదేరాలి అనుకున్నాం తిరుపతి కొండెక్కడానికి. సో అర్లీగా 5 o'clockకి లేచేసి మళ్ళీ రెడీ అయిపోతున్నాము. అయినంత త్వరగా కొండెక్కాలనుకున్నాము. యాక్చువల్లీ మేము ఒక 6:30కి అంతా కొండెక్కడం స్టార్ట్ చేయాలనుకున్నాము. కాకపోతే కొన్ని రీజన్స్ లేట్ అయింది, 7:30 అయిపోయింది అన్నమాట. బికాజ్ అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది కదా, లగేజ్ కౌంటర్లో యూజువల్లీ ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం కొండెక్కేటప్పుడు బ్యాగ్స్ అన్నీ తీసుకొని మనం ఎక్కలేం కదా, అక్కడ కింద లగేజ్ కౌంటర్ ఉంటుంది. లగేజ్ కౌంటర్లో మనం లగేజ్ అంతా ఇచ్చేయాలి, ఒక టోకెన్ ఇస్తారు, దాన్ని మనం తీసుకెళ్ళి పైన ఇస్తే పైన ఒక లగేజ్ కౌంటర్ ఉంటుంది, వాళ్ళు రిటర్న్ మన లగేజ్ని మనకి ఇచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను బ్యాగ్లో నా హెయిర్ డ్రయర్ పెట్టాను. సో హెయిర్ డ్రయర్ వాళ్ళు తీసుకోరన్నమాట, బికాజ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏవి కూడా అక్కడ లగేజ్ కౌంటర్లో తీసుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చార్జర్ కావచ్చు, ల్యాప్టాప్స్, మొబైల్స్, అలా ఏవి ఎలక్ట్రిక్ ఐటమ్స్ తీసుకోరు, వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు. సో కాకపోతే కొంచెం నిదానంగా ఎక్కామన్నమాట, బికాస్ పాప ఉంది కదా అందుకు. మేము 7:30కి స్టార్ట్ అయితే 11:30 12 అలా అయిందనమాట పైకి వెళ్ళేసరికి. కొంచెం ఎండ్ అయింది, అందుకే మార్నింగే ఎగ్దాం అనుకున్నాం, కానీ చెప్పా కదా ఆ ఎయిర్ డ్రయర్ దెబ్బేసింది మాకు. సో మేము 11:30 12 అలా పైకి వెళ్ళేసి అక్కడ పైన రూమ్ తీసుకుందాం, ఎందుకంటే నైట్ కదా, నైట్ ఎంతసేపు అవుతుందో దర్శనం కూడా తెలీదు. నైట్ పైన రూమ్ చేద్దాం అనుకున్నాము. ఫ్రీ రూమ్స్ ఉంటాయి కదా, అంటే అదే 300 250 అలా రూమ్స్ ఉంటాయి కదా, 300 రూమ్స్ మేము వెళ్ళేపాటికే క్లోజ్ అయిపోయిండే. 150 రూమ్ ఉన్నింది. 150 రూమ్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం. అసలు 12 నుంచి
2:30 వరకు వెయిట్ చేసామన్నమాట. అంటే రూమ్స్ అలొకేట్ చేస్తారు వాళ్ళు. అక్కడ స్క్రీన్స్ ఉంటాయన్నమాట. స్క్రీన్స్‌లో మన రూమ్ నంబర్ అది వస్తుంటది. అది అలొకేట్ అయితే మనకి చూపిస్తదన్నమాట. కానీ మా రూమ్ రావడానికి ఇంకా చాలా టైం పట్టింది. సో, అక్కడ చూపిస్తుందన్నమాట. ఇంకా ఏదో మాకన్నా చాలా ముందున్న రూమ్ నంబర్స్ చూపిస్తుంది. సో, ఇది ఏదో అయ్యేలా లేదని చెప్పేసి మేమేం చేసామంటే అక్కడ లాకర్స్ ఉంటాయి కదా! సో, లాకర్స్‌కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో, లాకర్స్‌కి వెళ్ళి అక్కడ లగేజ్ అంతా పెట్టేసి అక్కడే స్నానం చేసుకొని అక్కడే రెడీ అయ్యి మాకు 8 కదా టికెట్ ఇచ్చారు. మేము 6కంతా క్యూలో వెళ్ళిపోయామన్నమాట. బికాజ్ మనము మీరు కూడా అంతే ఎప్పుడైనా వెళ్ళే ముందు ఒక 2 అవర్స్ ముందుగానే వెళ్ళినా పర్లేదు. అంటే ఇప్పుడు 8కి ఇచ్చారంటే 8కే వెళ్ళాలన్నదేం లేదు. ఇంకొక 2 అవర్స్ ముందుగా వెళ్ళినా కూడా మనల్ని అలౌ చేస్తారన్నమాట. అక్కడ చాలా త్వరగా అయింది. మేము టికెట్ తీసుకునేకే ఆల్మోస్ట్ 3-4 అవర్స్ క్యూలో నించున్నాము. బట్ దర్శనానికే చాలా త్వరగా దర్శనం అయిపోయింది. మాకి 8:00 ఇచ్చింటే మేము 6కి క్యూలో నించున్నాము దర్శనం కోసం. 8:45కంతా మాకు దర్శనం అయిపోయిందనమాట. యాక్చువల్లీ చాలా ఫ్రీ ఉండింది. కొంచెం స్వామి గుడి దగ్గర గర్భగుడి దగ్గర ఉంటుంది కదా! అక్కడ మాత్రం ఎక్కువ రష్ ఉండిందంతే. యాక్చువల్లీ చాలా బాగా జరిగింది. 8:45 సరిగ్గా మాకు దర్శనమైన టైము. ఎందుకంటే దర్శనమయ్యి బయటకు రాగానే అక్కడ టైం పెట్టుంటారన్నమాట. సరిగ్గా ఎంతసేపుకి దర్శనం అవుతదని. మాకైతే 8:45కి అయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి భోంచేసేసాము. ఫస్టు నిత్యాన్నదానం ఉంటుంది కదా! చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. ఎవరు మిస్ చేసుకోకండి. గుడికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ప్రసాదం ఏదైతే ప్రసాదం పెడతారో అది తినండి. చాలా అంటే చాలా మంచిది. చాలా అక్కడి నుంచి లడ్డూస్ తీసుకొనికి వెళ్ళాము. లడ్డూస్ తీసుకొనేసి తర్వాత యాక్చువల్లీ అగరబత్తీస్ తీసుకున్నాం మేము. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చేశాను చూడండి. యాక్చువల్లీ అక్కడ అగరబత్తీస్ చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి తిరుపతి వెళ్ళినప్పుడు. ఒక 7-8 టైప్స్ ఆఫ్ అగరబత్తీస్ ఉంటాయి. అవి ఏంటంటే అక్కడ స్వామివారికి పూలేస్తారు కదా! ఆ పూలతో తయారు చేసిన అగరబత్తీస్ అంట చాలా ఉంటాయి. మేము కిందకొచ్చేపాటికి 12 అయింది. అంటే లాస్ట్ బస్ అదే అనమాట. 12 తర్వాత కిందకి బస్సులుండవు. సో, కిందకొచ్చేసి కిందనే స్టే చేసాము. స్టే చేసి అర్లీ మార్నింగే 6 అలా లేచి రెడీ అయ్యి కదిరికి స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఎందుకంటే కదిరికి కూడా వెళ్ళేటప్పుడు కదిరికి కూడా వెళ్ళాలన్న ప్లాన్ ఉండింది. సో, కదిరికి వెళ్ళేసాము. కదిరికి వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని దాని తర్వాత హిందూపూర్ వెళ్ళాము. మేము కదిరికి వెళ్ళేపాటికి 2:00 అలా అయిందనుకుంటా. మేము క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నాము. బట్ లక్కీలీ ఓపెన్ ఉండింది ఆ రోజు. సో, ఆఫ్టర్‌నూన్ కదా! క్లోజ్ చేశారు కొంతసేపు. బట్ ఆ రోజైతే ఓపెన్ ఉండింది. సాటర్‌డే అనుకుంటా మేము వెళ్ళింది. సో, ఓపెనే ఉండింది. సో, దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ హిందూపూర్ వెళ్ళాము. ఈవినింగ్ ఒక 6:30, 7 అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా వెళ్ళేసి ఇంకా ప్రసాదం అంతా మొత్తం అందరికీ ఇచ్చేసాము. ఇంకా అప్పటికి నాకు స్టార్ట్ అయింది చలి, జ్వరం మొత్తం స్టార్ట్ అయిపోయిందన్నమాట. బికాజ్ అంత తిరుపతి కొండ ఎక్కడం అంటే మామూలు విషయం కాదు కదా! అది కూడా అంత స్ట్రెయిన్ అయ్యి ఎప్పుడూ అలవాటు లేదు కదా! సో, చాలా అంటే చాలా సుస్తయిపోయి ఫీవర్ వచ్చేసింది. కోల్డ్, ఫీవరు వచ్చేసింది. నాకే కాదు నాతో పాటు నా తర్వాత పాపకి, మళ్ళీ మా అత్తమ్మకి అందరికీ అలాగే బాలేకుండా అయింది. సో, ఇంకా నెక్స్ట్ వీడియో చెప్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మేము ఇండియా టు కెనడా వచ్చే వ్లాగ్ రాబోతుంది. అందులో అసలు ఏం జరిగింది, ఏంటి అని అంతా మొత్తం చెప్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.